చాలా నిండా మోసం అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఫ్యాక్టరీల చేతిలోనే ఉంది. ముంచాలంటే ముంచవచ్చు, తేల్చాలంటే తేల్చవచ్చు, అది పరిస్థితి. ఇప్పటికీ మాకి పైలు పడిపోతా ఉన్నాయి కాయలు. గవర్నమెంట్ మందులైతే ఫార్మర్ హెల్త్ ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ కాబట్టి పరిస్థితులు చాలా పెట్టుబడి పెట్టింటారు. ఏం చేస్తాం మా రైతులు పాపం. ప్రతి సీజన్లో మామిడికాయల వ్యాపార లావాదేవీలు ఏప్రిల్ చివరి వారంలోనే ప్రారంభమవుతుంది. కానీ ఈసారి మాత్రం ఆలస్యం అయింది. తోటపూరి మామిడికాయలు కొనుగోళ్లను పరిశ్రమలు ప్రారంభించలేదు. ఒక టన్ను కూడా ఫ్యాక్టరీలు రైతుల నుంచి కొనుగోలు చేయబట్టలేదు. పరిశ్రమల యాజమాన్యాలన్నీ సిండికేట్ గా మారి ధరను అమాంతం తగ్గించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యజమానులు రేటు ఫిక్స్ చేయకుండా పల్పు సేల్స్ కాలేదని వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ అయినా చర్య తీసుకొని దీన్ని సౌకర్యంగా రైతులు గిట్టుబాటు ధరించి సౌకర్యంగా రైతుల దగ్గర కొనుగోలు చేయాల్సిందని కోరుతున్నాము. ఫ్యాక్టరీ యజమానులకేమో మాకు ఆ రేటుకు వర్కౌట్ కాదు, 12 రూపాయలతో కలెక్టర్ ఫిక్స్ చేస్తే కూడా మాకు 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే 8 రూపాయలు కొనుగోలు చేయమంటే 8 రూపాయలు కూడా మాకు వర్కౌట్ కాదంటున్నారు. ఇప్పుడు కనీసం మద్దతు ధర అనేది తెలియడం లేదు. రైతుకు 6 కాయలు కటింగ్ చేయమని చెప్పడం లేదు. ఇప్పటికీ మా సగం తోటలో రాలిపోతున్నాయి. ఎంత నష్టమో చూడండి మా రైతులు పాపం. అయినా మా రైతు లేకపోతే అవనాకుడు కూడా మామిడికాయ తలుచుకోలేడు, తినలేడు. అంతేమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదుకోండి రైతులని. గవర్నమెంట్ కొంచెం చర్యలు తీసుకుని వాటిని ఆపేసి లోకల్లో ఉన్నటువంటి తోటకూరి రకాన్ని తీసుకుని మినిమం 10 నుంచి 12 రూపాయలే కానీ గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తే కొంతవరకన్నా బయటపడేటువంటి అవకాశం ఉండదు రైతులు. లేదంటే కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోతారు. ఇక రాను ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా మామిడి చెట్లు కనిపించకుండా పోయే అవకాశం కూడా ఉండాలి. ఇంతవరకు పెట్టిన ఖర్చు ఎంతైతే ఇప్పుడు పెట్టబోయే ఖర్చు కోసుకొని వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ దూరే ఖర్చు 5,000 నుంచి 10,000 అవుతుంది. సో 5,000 రూపాయలకి ఆ పని కూడా చేయరు. దాదాపుగా 70% కాయ తోపులు మిగిలిపోతాయి. ఎనీ స్టేట్ ఫార్మర్స్, ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆదుకోవాలి గవర్నమెంట్స్. లోకల్ కాయలను కొనుగోలు చేయకుండా బయట ప్రాంతాలకు చెందిన కాయలను కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ 1-2-3 సార్లు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి 12,000 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించిన పద్ధతి లేకుండా పోయింది. పరిశ్రమలు ఇప్పటి వరకు కనీసం 1 టన్ను కూడా కాయలు కొనుగోలు చేయలేదు. కుంటి సాకులు చెబుతూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతోంది. ఈ పరిణామాలతో తోటల్లోని కాయలు పండుగ మారి నేల రాలుతున్నాయి. కళ్ల ముందే పండ్లు నేల రాలుతూ ఉండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంటపై పెట్టిన అప్పులు ఎలా తీర్చాలని తెలియక గవర్నమెంట్ ఆదుకోవాలి మా రైతులని. మా రైతు లేకపోతే ఆ మామిడికాయ కదా ఒక గింజ కూడా తినలేరు. అది ప్రభుత్వం ఎవరైనా కానీ రైతు బిడ్డగా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఫార్మర్స్ హెల్ప్. ఇది మొత్తానికి ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్కు సంబంధించినటువంటి పరిస్థితులు. ఒక పక్క మామిడి తోటల్లో కాయలన్నీ పండ్లు మాగి నేల రాలుతుంటే మరో పక్క ఆ కాయలను కోసి మార్కెట్కు తరలించుకోలేకుండా రైతులు పడుతున్నటువంటి కష్టాలు. గంటలు గడిచే కొద్దీ మామిడి పంట మరింత కూడా నష్టమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఇక ఉండేటువంటి పంటను ఏ విధంగా అమ్ముకునేది, తాము పెట్టుబడినటువంటి పెట్టుబడులను ఏ విధంగా పొందేది అనేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ ఆదుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆదుకోవాలి. తమకు న్యాయం చేయాలనే ప్రధానమైన డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్ తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు జిల్లా నుంచి.